తను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అయిందనేమో. ఇప్పుడు ఆ సినిమా హిందీలో ఎవరు చేస్తే బాగుంటుందో కూడా సజెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ఈ డాకు మహారాణి. విషయంలోకెళ్తే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రజ్ఞ డాకు మహారాజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే హీరో పాత్రకు సల్మాన్ ఖాన్ సెట్ అవుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో హీరో పాత్ర విభిన్నంగా ఉంటుందని, తప్పకుండా సల్మాన్ కు సెట్ అవుతుందని, అలాగే ఇందులో గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలు సైతం ఎక్కువగా ఉంటాయని, అలాంటి సీన్స్ సల్మాన్ కు సరిగ్గా సెట్ అవుతాయని తెలిపింది. డాకు మహారాజ్ పాత్రకు ఆయన ప్రాణం పోయగలడు అని చెప్పుకొచ్చింది. దర్శకుడు బాబీ తనకు కావేరి పాత్ర గురించి చెప్పినప్పుడు సవాల్గా అనిపించిందని, కావేరి ప్రెగ్నెంట్ అవుతుందని, సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసి భయపడ్డానని, నటిగా తనకు అద్భుత అవకాశమని తెలిపింది ఈ ముంబై ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఆర్టిస్టులకి ఒక సినిమా హిట్ ఇచ్చే జోష్ మామూలుగా ఉండదని ఈ అమ్మని చూస్తే అర్థమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.